ఫిబ్రవరి 12న జరగబోయే దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెలో అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా పాల్గొని కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికుల సాధనాలను పాదాల కింద తొక్కి స్వాతంత్ర సమరాల్లో సాధించిన హక్కులను రద్దు చేస్తూ 4 దారుణమైన లేబర్స్ కోర్స్ తీసుకొచ్చిందని విమర్శించారు. ఈ నెల 12వ తేదీన దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాలు కలిపి సార్వత్రిక సమ్మెని పిలుపునివ్వటం అనేది జరిగింది. ఈ సార్వత్రిక సమ్మె పిలుపునివ్వటంలో ప్రధానమైనటువంటి కారణం నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం పైన పగబట్టినట్టుగా వ్యవహరిస్తూ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక పారిశ్రామిక రంగాల్ని కార్మిక రంగాన్ని అంబానీకి అదానికి తారాదత్తం చేసేటటువంటి పద్ధతుల్లో 29 కార్మిక చట్టాలను రద్దు చేసి కేవలం 4 లేబర్ కోడ్లుగా తయారు చేయడం అనేది జరిగింది. ఈ లేబర్ కోడ్ల ప్రకారం అయితే 100 మంది ఉంటే సంఘం పెట్టుకునేటటువంటి హక్కు ఉన్నటువంటిది 300 మంది కావాలి. సమ్మె చేసేటటువంటి హక్కు హరించబడుతుంది. యజమాని దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి బతికేటటువంటి దుస్థితి ఈ దేశ కార్మిక వర్గాలకి ఉద్యోగులకి ఏర్పడే ప్రమాదం ఉంది. అందువల్ల 4 లేబర్ కోడ్లు వెనక్కి తీసుకుంటావా, నువ్వు ఇంటికి వెళ్తావా అని పెద్ద ఎత్తున నిలదీస్తూ ఈ నెల 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక సంఘాలు రైతు సంఘాలు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి దీంట్లో రైతు సంఘం కూడా గతంలో రద్దు చేశామని దొంగ మాటలు చెప్పి మళ్ళీ ఇప్పుడు 3 వ్యవసాయ వ్యతిరేక నల్ల చట్టాలను ప్రవేశపెడతా ఉన్నాడు. అలాగే వ్యవసాయ హాస్పిటల్కి మెడికల్ షాపులకి అలాగే ఈ ఎక్స్రేలు ఇవన్నీ తీసేటటువంటి డయాగ్నోస్టిక్ సెంటర్లకి వీటన్నిటికీ మధ్య లింకు. డాక్టర్ దగ్గరికి ఏదైనా జబ్బు చేసిందని సాధారణమైన జబ్బు చేసిందని పోతే ముందు ఎక్స్రే రాస్తారు, బ్లడ్ టెస్టులు రాస్తారు, స్కానింగ్లు రాస్తారు, ఎంఆర్ఐలు రాస్తారు, ఇవన్నీ రాస్తారు. ఇవన్నీ రాసిన తర్వాత డాక్టర్ పెండటం మొదలుపెట్టిన తర్వాత వాడి దగ్గర ఉన్నటువంటి ఆస్తులన్నీ అయిపోయిన దాకా పిండుతూ ఉన్నారు. అలాగే మందుల షాపులు, ఇవాళ మందుల షాపుల దగ్గరికి వెళ్తే 10 పైసలు అమ్మేటటువంటి ట్యాబ్లెట్ రూపాయికి అమ్ముతారు. రూపాయికి అమ్మేటటువంటి ట్యాబ్లెట్ 10 రూపాయలకి అమ్ముతూ ఉన్నారు. దారుణమైనటువంటి దందా జరుగుతుంది గుంటూరులో. రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ షాపుల్లో జరుగుతున్నటువంటి దందా ప్రజల ప్రాణాలతోటి చెలగాటమాడుకుంటూ ఉంది. ప్రజల ఆర్థిక పరిస్థితుల్ని చిన్నాభిన్నం చేస్తూ ఉంది. అందుకని ఈ నెల 14వ తేదీన మెడికల్ దందాకి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టబోతూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టబోయే ఈ మెడికల్ దందా మెడికల్ షాపుల్లో సరసరమైన ధరలకి మందులు అమ్మేంత వరకు డాక్టర్ల దగ్గర వరుస పెట్టి లిస్ట్ రాసి ఉంటారు. ఆ లిస్టు చూస్తే గుండె బయలుపోయి అసలు కంటే రోగం ఎక్కువైపోద్ది. ఆ తర్వాత ఎక్స్రేలు అంటారు, ఎంఆర్ఐ అంటారు. ఇవన్నీ కూడా దొంగల దోపిడీ అయిపోయింది డాక్టర్ల పరిస్థితి. ముఖ్యంగా గుంటూరులో, హైదరాబాదులో, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సెంటర్లలో మెడికల్ మాఫియాకి వ్యతిరేకంగా సిపిఐ సమర శంఖం పూరించింది. ఈ సమర శంఖం మెడికల్ మాఫియా ఆగడాలు అరికట్టేంత వరకు ముందుకు సాగుతుందని తెలియజేస్తూ, ఓ ప్రజలారా, మీరందరూ కూడా ఈ మెడికల్ మాఫియాకి వ్యతిరేకంగా సాగే పోరాటంలో ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాము.